Diamonds are forever. Diamonds are girls' best friends. ఒరిజినల్ డైమండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే 4 సీలు ఉండాలంటారు. కట్, క్లారిటీ, కలర్, క్యారెట్. ఈ 4 సీలు కనుక ఉంటే అది ఒరిజినల్ డైమండ్ అనేది లెక్క చూస్తుంటారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్కి ఒరిజినల్ డైమండ్కి తేడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? రెండు కనుక కలిసిపోతే ఒక చోట వితౌట్ దిస్ మెషిన్ డిఫరెన్షియేట్ చేయడం అనేది నా వల్ల కూడా కాదు. ఎక్కడో వేరే కంట్రీల్లో ఉన్నారండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ లాబొరేటరీస్. మీరు కెనడాలో ఉన్నారండి, యూ కెన్ గెట్ టు వ్యాంకోవర్. రీసెంట్లీ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్, మిస్టర్ బ్రాంకో డెల్జానిన్ అని. హీస్ ఎ సైంటిస్ట్. And at the same time, if you are in Australia, you can go to Perth, John Gerald Chapman and చెప్పి ఇట్లా wherever you are, you have to search and you have to approach that laboratory. ఒక్కొక్క సైడ్ మీద ఒక్కొక్క సైడ్ మీకు ఒక ఇఫిల్ టవర్ని అప్ సైడ్ డౌన్ చేసి పెడితే ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ మీకు 6 సైడ్స్ ఉంటుంది. చాలా వరకు ఐడెంటిఫై చేయలేకుండా ఉంటాయి, మీరు అన్నట్టుగా సస్పెక్టెడ్గా ఉంటాయి, సస్పీషియస్గా ఉండే వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మరి వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, మ్యాన్ మేడ్ ఎట్లా ఉంటాయి, న్యాచురల్ ట్రీటెడ్ అంటే న్యాచురల్ వచ్చిందండి, మళ్ళీ దాన్ని అగైన్ ది ఎన్హాన్స్ ఫర్ కలర్ ఆర్ క్లారిటీ. I will even show the natural diamond even. You see the orange, red and all. These are all CVD laboratory grown diamond. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. డైమండ్స్ ఆర్ ఫరెవర్. డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇది క్యాంపెయినింగ్గా కొన్ని ఏళ్ల తరబడి మనం వింటూ వస్తూ ఉన్నాము. అందులోనూ ఒరిజినల్ డైమండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే 4 సీలు ఉండాలంటారు. కట్, క్లారిటీ, కలర్, క్యారెట్. ఈ 4 సీలు కనుక ఉంటే అది ఒరిజినల్ డైమండ్ అనేది లెక్క చూస్తుంటారు. బట్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో విపరీతంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చాయి. ల్యాబ్ గ్రోన్ డైమండ్కి ఒరిజినల్ డైమండ్కి తేడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? యాక్చువల్గా షాపుల్లో దాన్ని మెన్షన్ చేసినప్పటికీ ఒరిజినల్ డైమండా ల్యాబ్ గ్రోన్ డైమండా అనేది ఖచ్చితత్వాన్ని ఎలా నిర్ధారిస్తూ ఉంటారు? సర్టిఫికెట్లు ఎలా ఇస్తుంటారు? రెండిట్లో ఉన్నటువంటి తేడాలు ఏంటి? అందులో మనం కొనుక్కున్న తర్వాత దాన్ని అమ్మితే వచ్చేటువంటి లాభం ఎంత ఉంటుంది? ఇప్పటికే తెల్లరాళ్ళకి డైమండ్లకి తేడా తెలియని కాలంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే వినియోగదారులు ఎంతలా నష్టపోతున్నారు? అందులోనూ ఇప్పుడు పర్టికులర్గా ఒక కమర్షియల్గా ఆలోచించడం అనేది ఎక్కువైపోయిన తర్వాత బిజినెస్ పరంగా చూస్తున్నప్పుడు మోసపోవడం అనేది చాలా ఉంటుంది కదా. అందుకోసమే ఇప్పుడు మనం డైమండ్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి, దాని మీదే ఎపిసోడ్ చేయబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు ప్రసాద్ గారు, బెసిల్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ల్యాబొరేటరీ అండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫౌండర్ ప్రసాద్ గారు ఉన్నారు. హలో అండి ప్రసాద్ గారు. నమస్తే అండి కవిత గారు. మీకు ఐ డ్రీమ్ మేనేజ్మెంట్కి అండ్ మీ ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన దగ్గర బోల్డ్ అంతా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెబ్సైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వై బెసిల్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ల్యాబొరేటరీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే తన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కావచ్చు, తను చేసినటువంటి రీసెర్చ్ కావచ్చు, తనకు మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో తనని మనం ఇప్పుడు స్టూడియోకి పిలిచాము. యూజువల్గా ఎక్కడ మోసం జరుగుతుంది, ఎక్కడ మనం ఎక్కువ ధర పెట్టి మనం ఫూల్ చేసేటువంటి సిచ్యువేషన్కి వెళ్తున్నాం, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ప్రసాద్ గారికి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందులోనూ నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా బోల్డ్ అని రీసెర్చ్లో పాల్గొన్నారు, వర్క్షాప్స్లో అటెండ్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఈ జెమలాజికల్కి సంబంధించి ఉన్నటువంటి రీసెర్చ్ బుక్స్లో కూడా తన పార్టిసిపేషన్ అనేది ఉంది. ప్రసాద్ గారు, నేనేమో ఒక క్వైట్ కామన్, చాలా ఏమంటారు, సామాన్యమైనటువంటి వినియోగదారులుగా మిమ్మల్ని అడగబోతున్నాను. నేను ఏదో ఒక డైమండ్ కొనుక్కోని నేను వెళ్ళానండి. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది ఇప్పుడు విపరీతంగా కనిపిస్తోంది. ఒరిజినల్ డైమండ్ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది ట్యాగ్ లైన్ లేకుండా అది పెట్టారనుకోండి, నేను చాలా మోసపోతూ ఉంటాను. బట్ దాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి?
ఫస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఐడెంటిఫికేషన్ కంటే ముందు అసలు యాక్చువల్గా మీరు డైమండ్ అంటే ఏంటనేది మీరు తెలుసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చిందంటే మనకి దానికి ప్యారలల్గా న్యాచురల్ డైమండ్ అనేది ఉంది కాబట్టి దానికి ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చింది. మనకి మార్కెట్లో కనుక రెండు వితౌట్ దిస్ మెషిన్ హ్మ్. రెండు కనుక కలిసిపోతే ఒక చోట దాన్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది నా వల్ల కూడా కాదండి. హ్మ్. ఎంత ఎక్స్‌పర్టైజ్ ఉన్నా కూడా బికాజ్ అంటే డైమండ్ అనేది మనకి 330 క్రోర్స్ 90 క్రోర్స్ నుంచి 330 క్రోర్స్ ఇయర్స్ బిఫోర్ ఎర్త్ డీప్ మ్యాంటిల్‌లో సంథింగ్ అరౌండ్ 150-250 కిలోమీటర్స్ లోపల డెప్త్‌లో విత్ ఎ టెంపరేచర్ ఆఫ్ 1500 డిగ్రీస్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆఫ్ అంటే దానికి 6 సైడ్స్ ఉంటాయండి. క్యూబిక్ ఫార్మ్ అంటాం దాన్ని. ఒక్కొక్క సైడ్ మీద ఒక్కొక్క సైడ్ మీకు ఒక ఈఫిల్ టవర్‌ని మీరు అప్‌సైడ్ డౌన్ చేసి యాహ్! పెడితే ఎంత ప్రెషర్ ఉంటదో, హ్మ్. అంత ప్రెషర్ మీకు 6 సైడ్స్ ఉంటది. ఆ ప్రెషర్‌లో డైమండ్ ఫార్మ్ అవుతదండి. ఇట్ హ్మ్. ఫార్మ్డ్ లైక్ లాంగ్ బ్యాక్ లైక్ ఇట్ యాస్ ఐ టోల్డ్. సో, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు బికాస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్ అండ్ రివల్యూషన్ మనకి కింద లైక్ ఎస్పెషల్లీ మీకు ఇంకోటి అడగొచ్చు. ఎక్కడ వాల్కనో ఉంటే అక్కడ డైమండ్ ఉంటుందా? దొరుకుతాయి అనేది. లైక్ ఇప్పుడు జపాన్‌లో మనకి ఎక్కువున్నాయి వాల్కనోస్ అక్కడ దొరకొచ్చా. బట్ మనకి నేచురల్ డైమండ్స్ అనేవి వరల్డ్‌లో 4 ప్లేసెస్‌లో హ్మ్. దొరుకుతున్నాయండి. వన్ ఈజ్ హ్మ్. ఆస్ట్రేలియా, వన్ ఈజ్ రష్యా, వన్ ఈజ్ కెనడా అండ్ ఆఫ్రికా. ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్లీ ఇన్ 2020 దే హావ్ క్లోజ్డ్ ఆస్ట్రేలియన్ మైన్ బికాస్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ మోర్. సో, లైక్ ఇప్పుడు అక్కడ ఇన్ని వాల్కనోస్ ఉన్నాయి. ఇక్కడెందుకు దొరుకుతున్నాయి? డైమండ్ అనేది ఒక కింబర్లైటిక్ రాక్‌లో ఫార్మ్ అవుతది. ఒక స్పెషల్ ఫార్మ్ ఆఫ్ రాక్. అంత డెప్త్‌లో కూడా ఒక రాక్‌లో ఫార్మ్ అవుతదది. హ్మ్. సో, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రెషర్‌కి ఇంటర్నల్ ప్రెషర్‌కి పైకొచ్చేస్తాడు. అంటే ఈరోజు మీరు పెట్టుకునే డైమండ్ ఇట్ వాస్ అరౌండ్ లాంగ్ బ్యాక్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ పైకొచ్చింది. హ్మ్. అది లైక్ ఇట్ హాస్ టేకెన్ ద మైనింగ్ అండ్ ప్రాసెస్ అండ్ ఆల్ కటింగ్, పాలిషింగ్ ఈరోజు మీరు పెట్టుకుంటున్నారంటే అది ఇట్ టుక్ దిస్ మచ్ టైమ్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అదే ఏదైతే డీప్ వితిన్ ద ఎర్త్ ఏ టెంపరేచర్, ఏ ప్రెషర్‌తో అయితే ప్రెషర్‌తో ఉందో ఫార్మ్ అవుతుందో దాన్నే వీళ్ళు ఇప్పుడు మిమిక్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ సేమ్. అంటే మనం ఎప్పుడు సేమ్ అంటామండి. ఇప్పుడు డైమండ్ లాగా ఇంకో స్టోన్ తీసుకొచ్చినప్పుడు ఐ కాంట్ సే ఇట్ ల్యాబ్ గ్రౌన్ డైమండ్. ఐ కెన్ సే ఇట్ ల్యాబ్ గ్రౌన్ స్టోన్. ఇప్పుడు ఓహ్! ల్యాబ్ గ్రౌన్ డైమండ్ అని ఎందుకు అంటున్నాం? బికాజ్ పీస్ ఆఫ్ స్టోన్ ఈస్ హావింగ్ ద సేమ్ కెమికల్, ఫిజికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఉంటే ఇట్ ఈస్ హ్మ్. ఎ రియల్ డైమండ్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఇట్ ఈస్ అ రియల్ డైమండ్. బట్ నాట్ న్యాచురల్ డైమండ్. హ్మ్. న్యాచురల్ డైమండ్ అంటే ఏంటంటే సహజ సిద్ధంగా ఏర్పడుతది. మనిషి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా. ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఫార్మ్ అవుతదండి అది. సో, ఈ ల్యాబ్ గ్రౌన్ డైమండ్ అనేది ఏం చేస్తున్నారు వీళ్ళు? దే ఆర్ హావింగ్ సమ్ ఫర్నేసెస్ అండ్ ఆల్. చైనాలో ఎక్కువ ఇది హ్మ్. చేస్తున్నారు. సో, ఆ టెంపరేచర్, ప్రెషర్‌లో వాళ్ళు దే ఆర్ బల్క్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓహ్! ఒక ల్యాబ్ గ్రోన్ డైమండ్ తయారు చేయడానికి ఎంత కాలం పడుతుంది? టైం ఎంత ఇట్స్ తీసుకుంటారు? ప్రీవియస్‌లీ ఇట్ ఈస్ 6-7 మంత్స్ పట్టేదండి. నౌ ఇట్ హాస్ కేమ్ టిల్ అంటే మనకి యాడ్స్ ఇస్తారు గానీ 15 డేస్, 20 డేస్ కాదు. ఇట్ టేక్ 1 మంత్ టు 2 మంత్ టైమ్. అంటే ఎంత ఎక్కువ టైం ఆ ల్యాబ్ గ్రౌన్ డైమండ్ కూడా ఆ ఫర్నేసెస్‌లో ఎంత ఎక్కువ టైం గ్రో అయితే అంత క్వాలిటీ వస్తది. సో, ఇట్ డిపెండ్స్. ఈవెన్ ల్యాబ్ గ్రౌన్ డైమండ్స్‌లో కూడా క్వాలిటీలున్నాయి. సో, మనకిప్పుడు సేమ్ మిమిక్ అయినప్పుడు ప్రాపర్టీస్ అన్నీని సో, ఇప్పుడు మాకు దీంట్లో ఇది మైక్రోస్కోప్ అంటామండి. We just check the 4 C's only, but ఓహ్! we can't identify. A person having 50 years of expertise in హ్మ్. హ్మ్. diamonds, హ్మ్. హ్మ్. without this, this is an advanced technology, we call it as a deep UV technology. హ్మ్. ఈ టెక్నాలజీ లేకుండా మనం ఎవరు ఐడెంటిఫై చేయలేరండి. సో, ఓన్లీ ఆ మైక్రోస్కోప్‌తో మనకు 4 సీస్ కట్, కలర్, క్లారిటీ, క్యారెట్ అనేది మాత్రమే ఐడెంటిఫై నో చేస్తాం. అండి. దీంట్లో మనం ఐడెంటిఫై చేసేది ఫస్ట్ క్లారిటీ. అంటే ఓకే. క్లారిటీ అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఫీచర్స్. మనం అంటాం బ్లాక్ స్పాట్స్, చీటాస్ అని అంటారు. ఎగ్జాక్ట్‌లీ ఐ డోంట్ నో ద టెర్మినాలజీ మార్కెట్. మాకేంటంటే ఇంక్లూజన్స్ అంటాం. ఇంటర్నల్ ఫీచర్స్. అది ఎంత మీకు విజిబుల్ పెరుగుతుందో స్టోన్ మేము ఇట్లా చూస్తామండి. వి జనరల్లీ చెక్ స్టోన్ దిస్ వే. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఇట్లా చూస్తారు స్టోన్‌ని. హ్మ్. ఇట్లా చూసినప్పుడు మనకి ఇఫ్ ఇట్ లుక్స్ క్లీన్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ 10x మ్యాగ్నిఫైయర్ అండి ఇది. సో, హౌ టు అబ్జర్వ్ అంటే మనం ఈ స్టోన్‌ని 1 ఇంచ్ గ్యాప్ ఇట్లా పెట్టుకొని ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ యూ షుడ్ టేక్ ఇట్ స్ట్రెయిట్ టు యువర్ ఐ. హ్మ్. సో, దిస్ ఈస్ హౌ వెన్ యూ అబ్జర్వ్ దిస్ అండ్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఇంటర్నల్ ఫీచర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లూప్ క్లీన్ బట్ నాట్ కంప్లీట్‌లీ క్లీన్. హ్మ్. సో, ఫర్ దట్ వీ చెక్ అండర్ మైక్రోస్కోప్. ఓహ్! ఓకే. That is only through microscope we can check only clarity.
Clarity, the presence or absence of what I told, the inclusions and as many inclusions, that much low the grade, as many less inclusions, high the grade. So we have diamond grades like flawless, internally flawless, VVS1, VVS2, VS1, VS2, SI1, SI2, I1, I2, I3. So now I'll explain what is flawless. Flawless ante under 10x if I see, under 10x if I see, it should never contain any flaws inside or outside. అక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అది లేకాలు ఉండాలి. అంటే ఈ మైక్రోస్కోప్ అంటే మనం 65x దాకా చూస్తూ ఉండే. నో, మైక్రోస్కోప్ కన్ఫర్మేషన్ కోసం మనకి. బట్ అండర్ 10x ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ flawless. So they are very, I don't say rare, but most of the gemological laboratories like this GIA is the highest authority. While flawless అనేది they are very less, they are assigning the grades. ఓకే. So we get internally flawless. Internally flawless అంటే externally it may have very few, but internally clean. ఇప్పుడు నా పర్సనల్ చాయిస్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ అథెంటిసిటీ అనేది నేను షాప్కి వెళ్ళానండి. అవునండి, అవును. మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవడానికి వాళ్ళు అక్కడ ఏవేవో రాస్తుంటారు. అవునండి, యూజువల్గానే ఈ రాళ్ళు కావచ్చు వీటికి సంబంధించే వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాంటి కొంటే మోసపోతాము అనేది మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నమాట. ఆ టైంలో నేను చెక్ చేయించుకుంటానండి, మీరు నాకు ఇవ్వండి, మీరు ఇక్కడ పెట్టింది నాకు అర్థం కావట్లేదు, ఒరిజినల్ అయినా కాదా అన్నప్పుడు నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు, అవునండి. వాళ్ళకి నా మీద కూడా నమ్మకం ఉండక వాళ్ళు ఇవ్వరు. అలాంటప్పుడు నేను కొనుక్కోవడాన్ని మానేసుకోవాలా, లేకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి మీ దాకా వచ్చి చూపించాలి? లేదండి, దెన్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఎట్లా జరుగుతుందండి? కస్టమర్ ఈజ్ కింగ్ అంటారు, కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు. సో ఆ కస్టమర్ మీ డోర్ స్టెప్కి వచ్చి నేను కొంటాను అన్నప్పుడు ఆ స్మార్ట్ జ్యువెలర్ ఏం చేయాలి? మేడం, వేర్ ఎవర్ యూ సే దేర్ ఐ విల్ బి సెండింగ్, మై పర్సన్ విల్ కమ్ విత్ యూ, దే విల్ గెట్ ఇట్ సర్టిఫైడ్. ల్యాబ్ ఈజ్ యువర్ చాయిస్. వాళ్ళు ఏమనాలి? ఇఫ్ దే ఆర్ జెన్యూన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు సెల్ ఇట్ జెన్యూన్, దే హ్యావ్ టు టేక్ యువర్ సజెషన్. మేడం ఓకే, ఐ విల్ సెల్ యూ. మీరేం అడగాలి అప్పుడు? నేను పలానా ల్యాబ్, మేబీ ఇఫ్ ఇట్ ఈస్ హైదరాబాద్ ప్రసాద్, ఇఫ్ ఇట్ ఈస్ బాంబే అని, హైదరాబాద్లో ఉంది కాబట్టి నా దగ్గరికి రమ్మని నేను చెప్పనండి. సో వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్, నేను ఆ ల్యాబ్స్ కూడా మీకు తర్వాత చెప్తాను. వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్ ఆ జ్యువెలర్కి ఆ కస్టమర్ చెప్పాలి, నాకు ఆ ల్యాబ్ సర్టిఫికేట్ కావాలి. యూ జస్ట్ సెండ్ ఇట్ టు ద ల్యాబ్ ఇండిపెండెంట్లీ ఆన్ మై బిహాఫ్. ఇప్పుడు ఎక్కడో వేరే కంట్రీల్లో ఉన్నారండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మా హైదరాబాద్లో ఉన్నారంటే మీ దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటారండి. అదర్ కంట్రీస్లో ఉండే ఆప్షన్స్ ఏమున్నాయి? అదర్ కంట్రీస్ అంటే లెట్ మీ స్టార్ట్ విత్ ఇండియాతో స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మీకు హైదరాబాద్, ఇఫ్ యు ఆర్ ఇన్ బాంబే ఫర్ ఎగ్జాంపుల్, దేర్ వీఆర్ హ్యావింగ్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక అథెంటిక్ ల్యాబ్ ఉంది, ఇండియన్ ల్యాబ్. ఇట్ ఈస్ మన ఏవిఆర్ రెడ్డి గారు అని చెప్పి, హీఈస్ ద సిఇఓ, న్యూక్లియర్ సైంటిస్ట్ ఈజ్ ఆపరేటింగ్ దట్ ల్యాబ్. సో మీరు అలాంటి ల్యాబ్కి వెళ్ళొచ్చు ఇండియాలో ఉంటే. అండ్ ఈవెన్ ఇన్ జైపూర్ యూ ఆర్ హ్యావింగ్ జెమ్ టెస్టింగ్ laboratory జైపూర్. అండర్ దీస్ laboratories are operating under Gem and Jewelry Export Promotion Council, India. If it is America, you are having two Gemological Institute of America. You can see here they are having two major laboratories in America. One is in New York and one is in Carlsbad. So if you want, you can ask that jeweler to go there. If you are in Spain, అక్కడ IGE అని చెప్పి ఒక ల్యాబ్ ఉందండి, డాక్టర్ ఇగోర్ అట్లా. దెన్ అగైన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫిన్లాండ్, యు ఆర్ హ్యావింగ్ టూ గ్రేట్ సైంటిస్ట్ దేర్, మిస్టర్ Mikko Astrom and Alberto Scarani in Finland. If you go to Belgium, there you are having GGTL laboratories, that Dr. Thomas Henswang and చెప్పి ఆయన ఒక he's a scientist there. So even if you go to Switzerland, you have laboratories like SSCF, then again Gubelin Gem Lab and GGTL and Gem Research Lab అనేవి ఇట్లా there are number of laboratories. And మీరు కెనడాలో ఉన్నారండి, యూ కెన్ గెట్ టు వ్యాంకోవర్. రీసెంట్లీ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్, మిస్టర్ బ్రాంకో డెల్జానిన్ అని, హీస్ ఎ సైంటిస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఆస్ట్రేలియా, యూ కెన్ గో టు పెర్త్, జాన్ గెరాల్డ్ షాప్మెన్ అని చెప్పి. ఇట్లా వేర్ ఎవర్ యూ ఆర్, యూ హ్యావ్ టు సర్చ్ అండ్ యూ హ్యావ్ టు అప్రోచ్ దట్ laboratory. You first of all you have to ask that person, the jeweler, to approach that laboratory on his behalf. మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? ఇప్పుడు ఓన్లీ బల్క్లో తీసుకున్న వాళ్ళదే మీరు టెస్ట్ చేస్తారా, లేకుంటే నాలాంటి ఒక మామూలు కస్టమర్ కూడా కావాలి అంటే టెస్ట్ చేస్తారా? లేదండి, ఇప్పుడు లైక్ వీ టెస్ట్ ఎవ్రీ జ్యువెలరీ బికాస్ దట్ ఈస్ వై వీఆర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నవ్ డేస్ వాట్ వీ హ్యావ్ షిఫ్టెడ్ మోర్ ఇన్ టు రీసెర్చ్. అంటే ఈరోజు రేపు మీకు క్వాలిటీ 4Cs అన్నారు, యూ హ్యావ్ మెనీ laboratories. ఫర్ 4Cs యూ కెన్ గో టు ఎనీ laboratory.
బట్ అథెంటికేషన్ అనేది బికాస్ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ విత్ 2 బిగ్ లాబొరేటరీస్. సో నౌ ఐఎమ్ మోర్ ఇంటూ ఐడెంటిఫికేషన్. అంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయగలిగితేనే క్వాలిటీకి వాల్యూ ఉంటుంది. అసలు అది ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఏంటి మీకు 4 C's పెర్ఫెక్ట్ ఉంటే అగైన్ ఇట్ ఈస్ లెసర్ కాస్ట్ కదండి. సో వీఆర్ మోర్ ఇంటూ ఈచ్ ఎవరైనానండి ఒక చిన్న లైక్ లేమెన్ దగ్గర నుంచి ఎనీ వన్ కెన్ కమ్ అండ్ గెట్ ద సర్వీసెస్ అవర్ సర్వీసెస్ అండి. యా ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది ఉందండి. మిగతా డైమండ్‌కి ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు డైమండ్ అనేది ఫర్ ఎవర్ అని ఎప్పటికీ నిలిచి ఉంటుంది డైమండ్ అవునండి. అనుకుంటాం. వజ్రం ఉంటుంది. బట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా అలా ఉంటుందా? దీనికి కూడా లైఫ్ స్పాన్ అనేది ఏదైనా ఉంటుందా? లేదు ల్యాబ్ గ్రోన్ అదే చెప్పాను. ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఈజ్ అ రియల్ డైమండ్. రియల్ డైమండ్ మీకు దాంట్లో ఎట్లాంటి తేడా లేదు మీకు. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ మీకు ఫిజికల్, కెమికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటాం. ఏ మినరల్కి ఎప్పుడైతే ఆ 3 న్యాచురల్ డైమండ్తో సమానమైనయో దెన్ ఇట్ ఇస్ ఎ రియల్ డైమండ్. బట్ నాట్ ఎ న్యాచురల్ డైమండ్. అంటే భూమిలోంచి సహజ సిద్ధంగా వచ్చింది కాదు. కాదు. ఆ 250 కిలోమీటర్లో 330 కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయింది కాదు. ఇట్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. హ్మ్. సో ఇఫ్ ఐ పాకెట్ ఫ్రెండ్లీ ఉంటే ఐ కెన్ బై ఇట్. మీకు ప్రాపర్టీస్ అన్నీ సేమ్. బట్ ఏంటంటే మీకు ద ప్రైస్ మే డిక్లైన్. ఎందుకంటే ఈ ఏ బిజినెస్ అన్న ఆపరేట్ అయ్యేది డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు డైమండ్ బిజినెస్ అనే దానికి ఒక పర్టికులర్ స్టాటిస్టిక్స్ ఉంటాయండి. మైనింగ్, సేల్స్, మైనింగ్ అండ్ సేల్స్ అండ్ మార్కెట్ ఇది మీద. సో అప్పుడు మార్కెట్లో సేల్ తక్కువ ఉన్నప్పుడు దాని సప్లై రెగ్యులేట్ చేస్తారు. సో అకార్డింగ్లీ ద ప్రైజ్. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనేది లైక్ ఫ్లడింగ్ ఫ్రమ్ చైనా. హ్మ్. Especially even in lab grown diamond, again we have 2 type of diamonds. One is HPHT method. There is a new method called uh, chemical vapor deposition. అంటే అది ఎలా అండి? సో లైక్ మీకు టెంపరేచర్ అది ఉంటుంది కానీ దెర్ ఇస్ నో ప్రెషర్. వితౌట్ ప్రెషర్ మీకు మీథేన్ గ్యాస్ అని ఉంటుందండి. దాన్ని ఆ ఫర్నేస్లోకి వాళ్ళు వెన్ దే సెండ్ ఇట్, ఆ కార్బన్ అనేది హైడ్రోజన్ విడిపోయి కార్బన్ అనేది ఒక సబ్స్ట్రేట్లో ఫామ్ అవుతూ ఉంటుంది. So like these are the 2 methods. Both are one, and again if I check both are one and the same. They have the same properties. Even this is also forever. హ్మ్. People can buy it, but they can't expect the returns. భవిష్యత్తులో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేసి దీన్ని కంప్లీట్‌గా చేస్తాయి అన్నట్టుగానే ఇప్పుడు క్యాంపెయిన్ అనేది అవుతోంది. అవునండి. వై టు గో ఫర్ న్యాచురల్ డైమండ్స్ దాని బదులు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌కే షిఫ్ట్ అవ్వండి అని చెప్పినప్పుడు దానికి మళ్ళీ రీసేల్ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటారు? రీసేల్ వాల్యూ అనేది నేను చెప్పడం కాదండి. ఎప్పుడైనా మనం ఒక వస్తువు కొంటున్నాం మనం. ఇప్పుడు జనరల్‌గా శారీస్ ఇట్లాంటివి ఏంటంటే లైక్ దే డోంట్ హ్యావ్ రీసేల్ వాల్యూ. అవును. మనం మనం దాన్ని అవసరం లేదు కూడా. అవసరం లేదు. బట్ డైమండ్ అనేది అది పాడైపోయే వస్తువు కాదు. కూరగాయల్లాగా ఏదో. లైక్ ఇప్పుడు ల్యాబ్ అదే చెప్పేది న్యాచురల్ డైమండ్ అనేది ఇట్స్ ఎ రెగ్యులేటెడ్ సప్లై. ఇప్పుడు రెగ్యులేషన్ ఉంది మార్కెట్‌లో. సేల్ లేదండి. వాళ్ళు అనుకుంటారు నా వైఫ్‌కో లేకపోతే నా డాటర్‌కో, మా మదర్‌కో నేను డైమండ్ జ్యువెలరీ చేయించాలి. మార్కెట్‌లో దొరకట్లేదు. బికాస్ దే విల్ గో. అప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో దెన్ ద సప్లై స్టార్ట్స్. హ్మ్. అంటే డిమాండ్ బట్టి మనకి సప్లై రెగ్యులేట్ సో అవుతుంది. ఇప్పుడు అనివార్యంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్‌లోకి రావాల్సిందే. అవునండి. వచ్చేసాయి కూడా. అవునండి. బట్ దానికి అథెంటిసిటీతో పాటుగా, రీసేల్ వాల్యూతో పాటుగా అది ఒరిజినలేనా కాదా? మీరు చెప్పినట్టుగా ఎంత రియల్ అని చెప్పినప్పటికి కొంచెం ధర తక్కువతో అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభిస్తుంది. ఇప్పుడు ఎవరైనా మామూలుగా మధ్య తరగతి వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు రైట్. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ పబ్లిక్. అంతేగాని నేను అగరబత్తి పెట్టి పోగేసి పని అయిపోయిందని చెప్పకూడదు కానీ, బట్ వాళ్ళు ఎలా చెప్పాలి? ఇట్ ఈస్ ఎన్ అఫోర్డబుల్. అంటే లైక్ ఇంకా మీకు ఇంకోటి చెప్పాలంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఫర్ మనకి జ్యువెలరీ కాదండి అది. ఇట్ హ్యాస్ అ మెనీ గ్రేట్ అప్లికేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లైక్ స్పేస్లోని, దెన్ అగైన్ డ్రిల్లింగ్లోని, దెన్ అగైన్ డెంటల్లో. ఇప్పుడు మనకి ఆపరేషన్ చేస్తారు కదండి. ఆ ఏదైతే ఆ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్‌కి ఫైన్ డైమండ్ పౌడర్ షార్ప్‌నెస్ అనేది మీకు సిజర్‌కి రాదండి. బికాస్ ద హార్డ్‌నెస్ ఆఫ్ డైమండ్ ఈస్ 10. అంటే ఈ ఎర్త్ మీద డైమండ్ కంటే హార్డ్‌నెస్ ఎక్కువ ఉన్న మినరల్ ఇంకోటి లేదు. ఇప్పుడు మనకి డైమండ్ డ్రిల్ చేస్తారండి. హౌ దే ఆర్ ఏబుల్ టు డ్రిల్ అంటే డైమండ్ హార్డ్‌నెస్ 10. డైమండ్ కంటే ఏదైతే హార్డ్‌నెస్ ఎక్కువ ఉంటుందో అది సెకండ్ దాన్ని స్క్రాచ్ చేసేస్తుంది. సో దట్ ఈస్ వై ఇన్ డ్రిల్లింగ్ అంటే యాజ్ ఆఫ్ నౌ మీరు ముందుకెళ్ళేటప్పటికి మనకి ఇట్ ఈస్ ఎ గుడ్ థర్మల్ కండక్టర్ అండ్ మీకు థర్మల్ కండక్టర్ అండ్ ఎలా అంటే మీకు హీట్ సింక్ అంటా ఉంటాం. చూడండి ఫోన్ వేడైపోతుందని చెప్పి. సో రేపు ప్రొద్దున అన్నాక మీకు ఫోన్ ఏదన్నా కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ రీప్లేస్ చేస్తుంది దాన్ని హీట్ సింక్స్. బికాస్
అది హీట్ పిక్ చేసి వదిలేస్తుంది. సో దాని అప్లికేషన్స్ ఈరోజు ఇట్ ఈస్ ఏ బూన్, అది ఒక వరం అండి. మన ఈరోజు హ్యూమన్స్కి ఒక వరం ల్యాబ్ గ్రోన్ డైమండ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ గ్రేడ్స్ కలర్‌లో ఏమున్నాయి అవునండి, అనేది మనం మాట్లాడుకుంటే, ఇది ఒకటి డి ఉంది, హెచ్ ఉంది, ఎఫ్ ఉంది. అవునండి. ఇందులో ఏంటంటే మీరు సస్పెక్ట్ అని ఒకటి పెట్టాడు, న్యాచురల్ డైమండ్ అని ఒకటి పెట్టారు. యాక్చువల్‌గా కంక్లూజన్ అంటే ఓకే. సస్పెక్ట్ అంటే ఏంటి? రైట్ అండి. యూ హ్యావ్ ఈ ఆస్క్డ్ ద రైట్ క్వెషన్ అండి. సస్పెక్ట్ అండ్ సస్పెక్ట్ అంటే న్యాచురల్ అని ఉంది. దీంట్లో ఎట్లా అంటే అండి, వెన్ ఐ ఇన్స్పెక్టెడ్ దిస్ డైమండ్ అంటే యాక్చువల్‌గా దీస్ 2 ఆర్ జిఐఏ అని ఒక లాబొరేటరీ ఉందండి. యాజ్ ఐ టోల్డ్ అంటే మీకు అమెరికాలో ఉంది. అమెరికాలో ఉంది. అది ఇండియాలో మన బాంబేలో ఉందండి. మీరు ఎప్పుడన్నా సాలిటర్స్ అనే ఇలా పెద్ద స్టోన్స్ కొన్నప్పుడు ఎవ్రీవన్ విల్ గో ఫర్ దట్ లాబొరేటరీ సర్టిఫికేట్. హ్మ్. అంటే ఎవరైనా తీసుకున్నా కూడా ఆ ల్యాబ్ సర్టిఫికేట్ తీసుకోండి. హ్మ్. ఇప్పుడు మార్కెట్‌లో ఏమవుతుంది, ఆ ల్యాబ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లోకి వెళ్తే మనకు సర్టిఫికేట్ దొరుకుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది ఆ సర్టిఫికేట్ తీసుకుని ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ మీద ఆ నెంబర్ ఇన్స్క్రైబ్ చేస్తున్నారు. ఓహ్! సో ఇల్లీగల్‌గా అతికించేస్తున్నారు. ఇల్లీగల్‌గా చేస్తున్నారు. ఓకే. చేస్తున్నారు. సో అదేమవుతుంది, ఒక్కోసారి జ్యువెలరీ కూడా అది ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ కంట్రోల్ జ్యువెలరీ కూడా. హ్మ్. ఇప్పుడు మాలాంటి ల్యాబ్‌కి వచ్చినప్పుడు ఇది ఎట్లా అవుతుందంటే ఈ ఈ ఈ పర్టిక్యులర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి ల్యాబ్‌కి వచ్చిందండి. ఫర్ ఏదైనా నార్మల్ ల్యాబ్‌కి వెళ్ళినప్పుడు ఆవిడ నెంబర్ చూసుకుంటారు. సర్టిఫికేట్ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే సర్టిఫికేట్ అపియర్ అవుతది, ఇచ్చేస్తారు. ఆ నెంబర్ ఆ లాబొరేటరీ వాళ్ళు ఇన్స్క్రైబ్ చేసారా అనేది కనుక్కోవడం ఇది చాలా టఫ్ అండి. బికాజ్ హ్మ్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వెరీ ఫార్చునేట్లీ ఐ వర్క్డ్ విత్ సచ్ ఇంటర్నేషనల్ ఫర్మ్స్ అండ్ చేసి వాళ్ళ ఫాంట్ ఎలా ఉంటుందని నాకు తెలిసింది. ఓకే. సో ఆ ఫాంట్ ఫేక్ ఫాంట్ అనేది నాకు ఐ హావ్ సస్పెక్టెడ్. అట్ ద సేమ్ టైమ్ ద రియాక్షన్స్ వాట్ ఐ హావ్ గాట్ హియర్ దే ఆర్ కంప్లీట్‌లీ సస్పెక్టెడ్. హ్మ్. సో నేను క్లయింట్‌కి డైరెక్ట్‌లీ సస్పెక్ట్ ఇచ్చేసాను నేను. దాన్నలా చూపిస్తారా కస్టమర్‌కి? ఆ క్లయింట్ మీ క్లయింట్ ఒక జ్యువెల్లరీ షాప్ ఓనర్ అనుకోండి. వాళ్ళ దగ్గరే జ్యువెల్లరీ స్టోర్ ఉందనుకోండి. అవునండి. ఈ సస్పెక్ట్ అని ఉందండి అని నేను ఎళ్ళాననుకోండి. నాకది ఇవ్వరు కదా! లేదండి, లేదండి. అదే వాళ్ళేం జేస్తారు, మళ్ళీ దే హావ్ టు సెండ్ ఇట్ టు ద ఇంకో చోటికి పంపిస్తారు. పంపిస్తారు. ఇక్కడ ఎలా సో, అంటే అక్కడ ఏదన్నా మతలబ్ జరిగిందనుకోండి. ఈ జరగొచ్చు. సస్పెక్ట్ అనేది పోతుంది. నేచురల్ న్యాచురల్ డైమండ్ డైమండ్ ఇచ్చేస్తారు. అనేది ఇప్పుడు ఎలా అయితే ఫాంట్‌ని మార్చారో ఆ! అలా ఫ్యాబ్రికేట్ చేసి ఇవ్వచ్చు కదా! ఇవ్వచ్చు. అంటే ఆ లాబొరేటరీ జెమాలజిస్ట్‌కి ఆ స్కిల్ ఉండాలి మళ్ళీ. హ్మ్. అంటే దాన్ని మెషిన్‌లో చెక్ చేసినప్పుడు ఆ రియాక్షన్ ఎట్లా వచ్చింది, ఆ ఫాంట్ కరెక్ట్ ఉందా లేదా, ఈ టెక్నికాలిటీస్ అన్నీ తెలిస్తే మాత్రమే దాన్ని ఆయన చేయగలడు. లేదంటే అతనికి కూడా లైక్ హాఫ్ నాలెడ్జ్ ఉంటే ఇచ్చేస్తారు. ఆ! ఇప్పుడు మామూలుగా ఎక్కడికైనా మనం వెళ్ళాము, ఏదైనా వస్తువు పెట్టాము అంటే ఎట్ ఓనర్స్ రిస్క్ అటు అంటారు. ఓనర్స్ రిస్క్ అంతే. అంటారు. అదే అంతేనండి. బాధ్యత అంతా మీదే అక్కడ అవునండి. ఏమైనప్పటికి. ఇప్పుడు కూడా ఇది కూడా అంతే కదా! మనం అంతేనండి. అంతే, అంతే, తీసుకుంటున్నామంటే అంతే, అంతే. గుడ్డిగా నమ్మాలి. హ్మ్. లేకపోతే ఏమీ పట్టించుకోకుండా తీసుకోవాలి. లేదండి, అలా లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా గాని, అంటే నేను ఇప్పుడు ఎవరిని కామెంట్ చేయనండి. ఇట్ ఈస్ సచ్ ఎ వరల్డ్. ఇప్పుడు జ్యువెలర్‌ని కామెంట్ చేయలేం మనం. హ్మ్. వాళ్ళకి కూడా దే ఆర్ నాట్ హావింగ్ దట్ గుడ్ టైమ్‌కి బాంబే యాహ్! నుంచి స్టాక్ వస్తుంది. నేను చెక్ చేయించి, నేను ఇక్కడ బయట చెక్ చేయించి అమ్మాలని లేదు. వాళ్ళు ట్రస్ట్ మీద వస్తుంది. కస్టమర్‌కి ఇచ్చేస్తారు. నేనున్నాను కదా అని. సో, కస్టమర్ కూడా ట్రస్ట్‌తో తీసుకుంటున్నారు. సో, ఇక్కడ ఎవరు కూడా మ్యానిపులేట్ చేయట్లేదండి ఫ్యాక్ట్ చెప్పాలంటే. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే జ్యువెలర్ కూడా దే ఆర్ హావింగ్ హ్మ్. మనీ అండ్ దే హావ్ ఎస్టాబ్లిష్డ్. రెప్యుటేషన్ కదా మ్యాటర్స్ అక్కడ. కాదండి, నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి జ్యువెలర్ కూడా బిఫోర్ అంటే నా దగ్గరికి చాలామంది ఇప్పుడు నేను ఈరోజు ఎగ్జిస్ట్ అయ్యానంటే బికాస్ ఆఫ్ జ్యువెలర్స్ కదండీ. వెరీ హార్డ్‌లీ పబ్లిక్ కమ్. ఇప్పుడు వాళ్ళ భయం కూడా అదే. హ్మ్. నాకేదన్నా వస్తే ప్రసాద్ భాయ్ ఇదేంటి? ఇది ఎలా ఉంది? నేను కస్టమర్‌కి అమ్మొచ్చా? అలా వాళ్ళ డౌట్స్ చాలా ఉంటాయి. సో, అయినా గాని మనకి మార్కెట్‌లో దేర్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ మానిప్యులేషన్స్. దానికి ఎట్లా అంటే అండి, వెనెవర్ యూ ఆర్ బయింగ్ ఏ ప్రొడక్ట్ యూ షుడ్ ఆస్క్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ అథెంటిసిటీ. ఈ హ్మ్. డైమండ్ మీరు ఈ సర్టిఫికేట్‌తో ఇస్తున్నారు. హ్మ్. రేపొద్దున మీ దగ్గరికి తెచ్చినప్పుడు మీరే అనొచ్చు ఇది ఒరిజినల్ కాదని. దానికి నాకు ఇప్పుడే వాట్ ద ప్రూఫ్ యూ ఆర్ గివింగ్. ఒకసారి మీరు మీ ఫోన్‌లో ఇది స్కాన్ చేయండి ఒకసారి. హ్మ్. హ్మ్. వాటెవర్ యాహ్! యూ స్కాన్ అంటే ఇది జెమ్ స్టోన్ అండి. యూ స్కాన్ దిస్. హ్మ్. ఇది స్కాన్ చేయండి. దిస్ ఇస్ ఎ నెక్లెస్. ఓకే. ఆ! ఏందండి? హ్మ్. ఇప్పుడు మీరు స్కాన్ చేసినప్పుడు హ్మ్. మీరు ఏది స్కాన్ చేసారు? ఇది స్కాన్ దిస్ వన్. అయింది. దిస్. సో, ఆ స్కాన్ అయింది ఏంటంటే దట్ ఈస్ ద రిపోర్ట్. దట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ దిస్ మెషిన్ విచ్ ఈస్ కన్ఫర్మింగ్ ఇట్ యాస్ న్యాచురల్. హ్మ్. రేపొద్దున మీరు ఎక్కడికెళ్ళినా గాని ఆ డైమండ్ బ్యాక్‌కొచ్చినప్పుడు ఆ రియాక్షన్‌తో సరిపోవాలి. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇక్కడ దీంట్లో ఏముంది? ఈ డైమండ్‌కి సంబంధించి కట్ క్లారిటీ అనేది కట్ ఎలా క్లారిటీ కాదండి. ఐడెంటిఫికేషన్ ఫీచర్. దిస్ ఈస్ ఓహ్! కట్ యాహ్! అండ్ ఓకే. క్లారిటీ ఓకే. ఐడెంటిఫికేషన్ కోసం నేను హ్మ్. దిస్ ఈస్ లైక్ ఎన్ ఆధార్ కార్డ్ అండి. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఆ! యామ్ ఆ ప్రొవైడింగ్ యూ. డైమండ్‌కి సంబంధించి ఒక ఆ ఆధార్ డైమండ్ కార్డ్ ఈస్ ఆధార్ ఇస్తున్నారు. కార్డ్. అంటే ఓకే. ఇన్ దిస్ వరల్డ్ నో 2 డైమండ్స్ ఆర్ సేమ్. సేమ్ అవునా? విజువల్లీ దే లుక్ 4 సీస్ ప్రకారం. ఆ! బట్ వెన్ యూ డీప్ డైవ్, ఇఫ్ యూ ఆర్ హావింగ్ 100 క్రోర్స్ డైమండ్, 100 క్రోర్స్ డైమండ్స్ ఆర్ డిఫరెంట్. అవునా? ఆ దట్ ఈస్ 4 సీస్ అన్నిటికి అన్ని డిఫరెంట్ ఉంటాయి. 4 సీస్‌కి సేమ్ ఉంటదండి. మీరు అదే కదా, మీరు 10 డైమండ్స్‌తో నెక్లెస్ చేయించాలంటే అన్నీ ఈ కలర్, ఎఫ్ కలర్, ఈ కలర్ కావాలంటే అన్నీ వస్తాయి. బట్
ద ప్యాటర్న్ అంటే ఆ ఎర్త్లో స్ట్రెస్ ప్యాటర్న్ అని ఒకటి వస్తుందండి. ఇప్పుడు దాని మీద నేను వర్క్ చేస్తున్నాను విత్ దిస్ ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అండ్ ఓకే. కెనడియన్ సైంటిస్ట్. సో మీకు ఇట్లాగా ప్రతి డైమండ్కి కూడా యూ హ్యావ్ అ డిఫరెంట్ రియాక్షన్. దాన్నే క్రాస్ పోలరైజేషన్ టెక్నిక్ అంటారండి. మనకి హెడేక్ వస్తుంది కదా, మీకు హెడేక్ వస్తుంది, నాకు హెడేక్ వస్తుంది, అది మనం చూపించలేం, బట్ వీ హ్యావ్ దట్ హెడేక్. అట్లా ఏంటంటే డైమండ్లో దట్ ఈస్ లైక్ సింప్లీ ఐ కెన్ సే ఎంఆర్ఐ స్కాన్. సో అది మనం దీంట్లో సింపుల్ టెక్నిక్తో నేను ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఇవన్నీ లైక్ డై ఇన్ ఏ డిఫరెంట్ వే నేను ఇవన్నీ చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తాను. ఓకే. ఐఎమ్ అండ్ మీకు ఈ నెక్లెస్ చూడండి, దిస్ ఈజ్ ఎస్టర్డే ఐ గాట్. ఒకసారి స్కాన్ చేయండి ఇది. యాక్చువల్‌గా ఇప్పుడు మనం మన ఫింగర్ ప్రింట్స్ ఈక్వల్ ఉండవు అందరికి అని అంటాము. అలా డైమండ్స్ కూడా అంతే. డైమండ్లో అండి, రైట్ రైట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దిస్. దిస్ ఈజ్ ఇది ఏంటంటే ఈ టెక్నిక్ ఐఎమ్ నాట్ అంటే నేను ఏదో చెప్పట్లేదు, వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ఇండియా నో దిస్ టెక్నిక్. ఓకే. బికాస్ ఫార్చునేట్లీ ఐ హ్యావ్ సచ్ ఎ సైంటిస్ట్. వాళ్ళు ఇదిగోండి హియర్ ఇప్పుడు మనకి ఈ మెషిన్ రిపోర్ట్ అండి ఇది. ఈ ప్యాటర్న్ అనేది యూ కెన్ నెవర్ బ్రింగ్ ఇన్ అదర్ డైమండ్స్. ఒకసారి మీరు ఇది కొన్నారు మీరు జ్యువెలరీ దగ్గర, యూ షుడ్ ఆస్క్ ఫర్ దిస్. యూ షుడ్ ఆస్క్ ఫర్ దిస్ ద ఎక్స్రే రిపోర్ట్. యా, కంప్లీట్ పిక్చర్ ఆఫ్ దట్. అంటే ఈ ప్యాటర్న్ మారదు కదండి, అవును. బికాస్ డైమండ్ విల్ బి హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ గ్లో ఇన్ such a light. So this is called as proof of authenticity. ఓకే. అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశానండి, బికాస్ ఐఎమ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ అథెంటిసిటీ. ఓకే. whenever you buy a jewel, it is forever. Even in lab grown diamond you have this proof. And why I got these jewels is that particular jeweler, what he is told is, nowadays అంటే అది మనకి చాలా తక్కువ రేటు కదండి, సో దాంట్లో నార్మల్ స్టోన్స్ పెట్టేస్తున్నారు, వర్త్లెస్ స్టోన్స్. అతని భయం ఏంటి, న్యాచురల్ డైమండ్కి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కలుపుతున్నారని కొంత భయం. ఆయన ఏంటి, ఆ దాంట్లో ఏదన్నా వైట్ స్టోన్స్ పెట్టేశారా, తెల్లరాళ్ళు ఏమన్నా ఉన్నాయా? తెల్లరాళ్ళు అంటే, బికాజ్ అతను ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ మెయిన్ బిజినెస్. రేపొద్దున అది దెబ్బ తినకూడదని చెప్పి ఆయన ఏం చేశారు, ఈ జ్యువెలరీ అంతా ల్యాబ్ గ్రౌండ్ డైమండా కాదా అని చెప్పి, వాళ్ళ క్వాలిటీ కూడా వద్దు, వెదర్ ఇట్ ఈస్ ఏ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ ఆర్ ఏ నార్మల్ స్టోన్ అనేది తీసుకొచ్చారండి నా దగ్గరికి. సో యాజ్ ఐ గాట్ అండ్ మీకు మనీ చూపిస్తున్నాను నేను. సో నాకు ఇప్పుడు మీరు తెచ్చిన దాంట్లోంచి ఒకటి ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఉందా, తెల్లరాయి ఉందా? తెల్లరాయి ఉంది, ఎలా మీకు ఐడెంటిఫై చెప్తానండి. చేస్తారు? సో మనం ఒక పని చేద్దాం, లైక్ వీల్ చెక్ వాట్ ఎవర్ ద డైమండ్స్ వీఆర్ హ్యావింగ్, వీల్ చెక్ ఆన్ దిస్ మెషిన్. ఎస్ అండి. ఇట్లా పెడతామండి. హార్డ్లీ ఇట్ టేక్స్ 30 సెకండ్స్లో మీకు అది స్టోన్ ఏంటనేది అది చెప్తుందండి. ఓకే. ఈ రియాక్షన్ మనకి దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ యూ విల్ నెవర్ హ్యావ్ ఇన్ న్యాచురల్. మీరు ఇందాక చూసారు స్కాన్ చేసినప్పుడు యూ గాట్ ద బ్లూ, అవును, ద స్కై బ్లూ టైప్. ఇన్ ద laboratory grown diamonds we have this type of reaction. So basing on that reaction we identify it whether it is a natural diamond or lab grown diamond. ఇందులో రియాక్షన్ అంటే ఏం వచ్చింది, ఎలా వచ్చింది? చూడండి, ఎల్లో ఉంది కదండి, ఇది ఎల్లో ఉంది, ఇది రెడ్ ఉంది, ఇట్ ఈస్ పింకిష్ రెడ్. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్లోరసెన్స్ అంటాం అనమాట. ఎక్స్రే, మనకి ఎక్స్రే తీస్తారు కదా, దట్ ఈస్ హౌ దిస్ ఈస్ పర్టికులర్ వేవ్ లెంత్ విచ్ ఐడెంటిఫై ఏ డైమండ్. అది ఏం చేద్దంటే అది డైమండ్ని హిట్ చేస్తుంది సర్ఫేస్ మీద, ఏదైతే గ్లో ఉందో ఆ గ్లో, ఇట్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ దట్ గ్లో. ఓకే. అంటే ఇట్ డిఫైన్స్ దట్ ఇట్ ఈస్ ఏ laboratory grown diamond. అంటే మనకి ప్రతి న్యాచురల్ డైమండ్కి laboratory grown డైమండ్కి ఎంత ఈక్వల్ అయినా ఈ రియాక్షన్స్ అనేవి నెవర్ దే ఆర్ సేమ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆర్నమెంట్లో ల్యాబ్ గ్రోన్ ఉంది పెట్టారు, అవునండి. మీ దగ్గర ఆర్నమెంట్లో కాకుండా ల్యాబ్ గ్రోన్ ఉంది కూడా ఒకటి చూపించండి. అవునండి, ఇప్పుడు మన దగ్గర చాలా స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం పెడదాం ఇప్పుడు. రైట్, ఇది తీసేయం కదండి. సో లైక్ అన్ని ఒకేసారి వేయొచ్చు, అలా పర్లేదా? ఎన్నున్నాయండి మీకు చూడండి, మీకు రియాక్షన్ ఐ జస్ట్ షో, ఐ విల్ ఈవెన్ షో ద న్యాచురల్ డైమండ్ ఈవెన్. ఈవెన్ మనం ఎట్లా అన్నా ఉండొచ్చు అండి ఇది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అప్ సైడ్ డౌన్ దెన్ ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్. ఓకే. ఇది ఎట్లా అంటే అండి, మనం ఇది వరకు తెలియక ఇప్పుడు కూడా హార్డ్నెస్ టెస్టర్ మెషిన్ అంటాం, అది చాలా మంది చేస్తారు, అది పెట్టి అది డైమండా కాదా అని. ఇప్పుడు అది కానీ సుత్తితో కొట్టడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. డైమండ్ ఈజ్ ప్రెషియస్. సుత్తితో కొడితే పగలదంటారు డైమండ్, పగలదంటారు డైమండ్, అది తప్పండి. అది డైమండ్ ఈజ్ హార్డెస్ట్ బట్ నాట్ టఫెస్ట్. ఓకే. ఇప్పుడు మైక్ టైసన్ ఎవరితో అన్నా ఫైట్ చేస్తాడు,
ఆయన నెత్తి మీద సుత్తుతో కొడితే చచ్చిపోతాడు. అవును కదా. అంతే కదండి. అవును. సో ఇట్ ఈస్ సో ఆ హార్డెస్ట్. డిఫరెన్స్ ఉంటుంది. అంతే కదా, స్క్రాచ్ చేయలేమండి మనం. Hmm. యూ కెన్ నెవర్, దట్ ఈస్ వై డైమండ్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ డైమండ్ ఈస్ ఎ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్, Yeah. బికాస్ ఇట్ లైక్ ఏ గర్ల్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్. Yeah. అలా. Okay. సో నౌ లెట్ us చెక్ వాట్ దిస్ డైమండ్స్ ఆర్. ఇదిగోండి, యూ హ్యావ్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్. దీంట్లో కూడా యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ 2 different laboratory grown diamonds లో వీ హ్యావ్ అగైన్ 2 branches. One is HPHT what we are getting from China, and CVD diamonds from America, and in India they are manufacturing. ఇక్కడ మీకు రెడ్, పింక్, ఆరెంజ్ కనిపించే డైమండ్స్ అన్నీ కూడా సివిడి డైమండ్స్ అండి. Hmm. అండ్ ద వేర్ యూ Blue. ఫైండ్ ద సేమ్ గ్లో ఇన్ దీస్ బోత్ స్క్రీన్స్, Hmm. దట్ ఈస్ కాల్డ్ ఎస్ HPHT. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫాస్ఫరసెన్స్ అంటాం. అంటే మనకి చిన్నప్పుడు మనం చూడండి ఒక రేడియం స్టిక్కర్స్ అంటాం, గ్లో అవడం. సో దట్ గ్లో యూ సీ హియర్, దోస్ ఆర్ ఆల్ HPHT laboratory grown diamonds, and these are the other colors, the red, Hmm. you see the orange, red and all. These are all CVD laboratory grown diamonds. హై ప్రెషర్, హై టెంపరేచర్ Temperature. అంటే HPHT. CBG అంటే CVD chemical vapor deposition or carbon vapor deposition. అదే చెప్పాను కదండి. యా యా. మీథేన్ గ్యాస్ ని మనం పంపించినప్పుడు ఆ ఫర్నేస్ లో Hmm. మీథేన్ అంటే CH4, కార్బన్ సబ్స్ట్రేట్ కిందకు వచ్చేస్తుంది, హైడ్రోజన్ పక్కకి ఇప్పుడు వెళ్ళిపోతుంది. హై ప్రెషర్, హై టెంపరేచర్ ని ఏది పంపించి తయారు చేస్తారు? హై ప్రెషర్, హై టెంపరేచర్ కి ఇట్లా గ్యాస్ పంపించి కాదండి. ఇట్ ఈస్ ఆ గ్రాఫైట్ ఉంటుంది కదండి, మోల్టెన్ గ్రాఫైట్ ని దానికి ఒక లైక్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ దే విల్ గివ్ ద ప్రెషర్. సో గ్రాఫైట్ అంటే ఇప్పుడు మనకు పెన్సిల్ లో ఉండేటువంటి లెడ్ అవునండి, ఉంటుంది, exactly, దాన్ని exactly, గ్రాఫైట్ right, అంటారు. exactly, కొంచెం exactly. మోర్ ఆర్ లెస్ అలాంటి మెటీరియల్ ని తీసుకొని పెట్టి చేస్తారు. చేస్తారండి. అది ఓల్డ్ టెక్నిక్. అది నౌ ఇట్ హాస్ దే అడ్వాన్స్మెంట్ అవుతుంది కాబట్టి నౌ దిస్ ఎ న్యూ టెక్నిక్. Yep. అంటే ఏదైనా మనకి ఇప్పుడు చెప్పాలంటే లెబొరేటరీ గ్రోన్ డైమండ్స్ ఈ రోజు వచ్చినాయి కాదండి. Hmm. 1956లో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అనే అమెరికన్ కంపెనీ దే ఆర్ అవి వాళ్ళు తయారు చేసింది ఎందుకంటే ప్రజలకి చేతిలో పెట్టుకోవడానికో జ్యువెలరీకో కాదండి, ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. బట్ 1956 లోనే అది వచ్చింది. మన దగ్గర ఇప్పుడు దాన్ని డైమండ్ జ్యువెలరీ కింద మార్చి ఆర్నమెంట్స్ కింద ఇస్తున్నారు కదా. ఇది ఎప్పటి నుంచి ఉంది మన దగ్గర? ఆల్మోస్ట్ అదే వాళ్ళు అప్పుడు చేసింది ఇండస్ట్రియల్ పర్పసెస్కి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చెప్పాను కదండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను. మీరు గ్లాస్ పెట్టుకున్నారు, మేబీ 10,000 రూపీస్, 20,000 ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ స్క్రాచ్ రెసిస్టెంట్. మీరు అడగండి, స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉండదు. కాదు. ఇప్పుడు రేపొద్దు లెబొరేటరీ గ్రోన్ డైమండ్ వచ్చింది అనుకో, మీకు యూ కెన్ హ్యావ్ ఫర్ ఎవర్. Hmm. అంతే, బికాస్ డైమండ్ ఈస్ హార్డెస్ట్. అట్లా మనం ఆలోచించాలండి. Oh yeah. సో దట్ ఈస్ అండ్ 2000 నుంచి మనకి లెబొరేటరీ గ్రోన్ డైమండ్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు మార్కెట్లో ఈరోజు మీరు ఏదైతే కొన్నారో జ్యువెలరీ, దాంట్లో లెబొరేటరీ గ్రోన్ డైమండ్ ఉండొచ్చు. ఇప్పుడు ఆర్నమెంట్ ఏం చూపిస్తారు నాకు? అంటే లైక్ ఒరిజినల్ డైమండ్, న్యాచురల్ డైమండ్ ఏదైతే ఉందో అదేం చూపిస్తారు? రైట్, మీకు ఇప్పుడు మళ్ళీ అది స్కామ్ మనం ఇప్పుడు చెక్ చేద్దామండి. Hmm. సో లెట్ us హ్యావ్ ఈవెన్ రైట్. ఇప్పుడు మీకు లెబొరేటరీ గ్రోన్ డైమండ్స్ కాబట్టి నేను తేగలిగానండి. న్యాచురల్ ఉందా మీ దగ్గర? We have 2 diamonds from a customer. I have requested him and bought, and again I have these natural diamonds, but they are very small diamonds. Hmm. So I'll just show the reaction. ఓ, ఇంత చిన్నగా ఉన్నాయి ఇవన్నీ కూడా న్యాచురల్ డైమండ్స్. న్యాచురల్ డైమండ్స్ అగైన్. ఇప్పుడు దీంట్లో కనుక ఇఫ్ ఐ మిక్స్, మీకు మిక్స్ అయిపోతే ఈ డైమండ్స్లో నో వన్ కెన్ ఐడెంటిఫై ఎక్సెప్ట్ దిస్ మిషన్. ఓ యా, ఓకే. ఇప్పుడు ఎవరన్నా చెప్పారు అనుకోండి, నేను కంటితో చూస్తానని, కంటితో చెప్తానంటే ఆ పర్సన్ని అవాయిడ్ చేయాలి మనం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మనం. ఓ. బికాజ్ వాళ్ళతో పాటు మనకు కూడా ఇబ్బంది పడతామండి. సో ఓకే, రైట్. రైట్, హార్డ్లీ ఇట్ టేక్స్ 30 seconds. ఇదిగోండి, యూ జస్ట్ సీ. ఇందాక మీరు ఏం చూసారు ఆ రియాక్షన్? పింక్, You have pink, red, green and all. Here you don't have any other colors other than దట్ బ్లూ షేడ్ లో ఉంది. బ్లూ షేడ్లో ఉందండి. అండ్ అగైన్ ఐ హ్యావ్ టు, ఇది ఇప్పుడు మనకి సెషన్ అయ్యాక నేను ఒక 2 points దీని గురించి కూడా నేను చెప్తాను. ఫ్లోరసెన్స్ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు చాలా పెద్ద లైక్ దే ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఈజ్ హౌ దీస్ ఆర్ టెస్టెడ్ అండి. దీస్ ఆర్ న్యాచురల్ డైమండ్స్ కంప్లీట్లీ. మీరే చూసారు ఆ రిజల్ట్ అనేది. సో మనకి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నెవర్ ఎవర్ ఈ రియాక్షన్ అనేది మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో రాదు. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ మనకి ఫస్ట్ మీకు టెక్నికల్గా చెప్పాలంటే మనకి ఎర్త్లో నైట్రోజన్ అనేది ఉంటుంది, నైట్రోజన్ ఉంటుందండి.
ఈ డైమండ్ ఏదైతే ఉందో న్యాచురల్ డైమండ్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డైమండ్స్. టైప్ 1, టైప్ 2 డైమండ్స్ అని వస్తాయండి. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ వచ్చేది టైప్ 2 డైమండ్. ఎందుకంటే కోహినూర్ డైమండ్ అనేది టైప్ 2. అది జాకబ్ డైమండ్, పింక్ జాకబ్ డైమండ్ డైమండ్, ఇలాంటివి. యెస్. మీకు ఇంకా దేర్ ఆర్ మెనీ డైమండ్స్. ఇప్పుడు కోహినూర్ డైమండ్ టైప్ 2 అని ఎందుకు అంటున్నానంటే, ఏ డైమండ్ ఈ బ్లూ ఫ్లోరెసెన్స్ ఇవన్నీ కూడా మీకు 150 to 250 కిలోమీటర్స్ డెప్త్లో ఫామ్ అయినాయి. టైప్ 2 డైమండ్స్ అని ఎప్పుడు కూడా 700 కిలోమీటర్స్ డెప్త్లో ఫామ్ అవుతాయండి. 700 కిలోమీటర్. కిలోమీటర్స్ డెప్త్లో డీప్ డైమండ్స్ అంటాం దాన్ని. అక్కడ యూ హ్యావ్ ఓన్లీ కార్బన్, నో నైట్రోజన్. ఇప్పుడు అంత దూరం అవి తవ్వుకుంటూ వెళ్తే దొరికాయా, లేకుంటే వాటంతట అవి మీరు చెప్పినట్టుగా ఎరోషన్ అయి బయటకు వచ్చి? ఆ లావాకి ఆ ప్రెషర్కి బయటకు వచ్చినవి అవి. ఓకే. కోహినూర్ డైమండ్ కూడా అలాగే దొరికింది కదండి. 700 కిలోమీటర్లు భూమి లోపల. భూమి Okay. లోపల దొరికిందండి. Hmm. సో ఇప్పుడు ఈ డైమండ్స్, ఈ బ్లూ ఎందుకు ఉన్నాయి అంటే, ఈ డైమండ్లో నైట్రోజన్ కంటెంట్ అనేది దాంట్లో ఉంది. ఇప్పుడు కార్బన్ లాటిస్లో నైట్రోజన్ వచ్చి చేరినప్పుడు మనకి అగైన్ వీ హ్యావ్ టైప్ 1A 1B అంటాం. ఇట్స్ వెరీ టెక్నికల్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్. ఇప్పుడు ఈ బ్లూ డైమండ్స్లో మనకి బ్లూ ఎందుకు వచ్చిందంటే, నైట్రోజన్ కంటెంట్ ఉండడం వల్ల మనకి బ్లూ వచ్చింది. ఓకే. సో ఫార్చునేట్లీ ఈరోజు నైట్రోజన్ అనేది మనకి హ్యూమన్స్కి డైమండ్లో ఎలా బయట ఉపయోగపడుతుందో అలా డైమండ్లో కూడా నైట్రోజన్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు డైమండ్ పెట్టుకుంటే మీ డైమండ్లో నైట్రోజన్ ఉంటే ఇట్ ఈస్ న్యాచురల్. అదర్వైజ్ నైట్రోజన్ లేదు అంటే అది న్యాచురల్ కాదని చెప్పలేమండి. బట్ ఇట్ నీడ్స్. ఇప్పుడు ఈ మెషిన్ ఐడెంటిఫై చేయలేదు ఆ టైప్ 2 డైమండ్స్. ఇప్పుడు కోహినూర్ డైమండ్ లాంటి న్యాచురల్ డైమండ్ వచ్చింది అనుకోండి, అది ఇంకా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మీదకి వెళ్ళాలి. దట్ ఈస్ ఒక బియాండ్ అండి అది. సో కానీ మనకి అవుట్ ఆఫ్ 100 డైమండ్స్ యు ఆర్ గెటింగ్ ఓన్లీ హార్డ్లీ వెరీ లెస్ పర్సెంటేజ్, లెస్ దెన్ 1% యు ఆర్ హ్యావింగ్ ద టైప్ 2 డైమండ్స్. సో మనకి అది టెన్షన్ లేదండి. సో దిస్ ఈజ్ ఆఫ్ న్యాచురల్ డైమండ్స్ని మనం టెస్ట్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏం చెప్తాను, దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలయబుల్. ఇప్పుడు మేము ఏదన్నా రిజల్ట్ ఇస్తున్నామంటే, ఇప్పుడు నేను ఏదైనా రిజల్ట్ ఇచ్చాను, ఇఫ్ ఐ గెట్ డౌట్ ఐ కన్ఫర్మ్ విత్ దీస్ 2 సైంటిస్ట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ, వెదర్ రైట్ ఆర్ నాట్ ఆన్ డైలీ బేసిస్. సో దట్ ఈస్ హౌ వీఆర్ గివింగ్ దిస్ ప్రూఫ్ ఆఫ్ అథెంటిసిటీ. మీకు అదే అంటున్నాను, ఈరోజు మీరు నెక్లెస్ తెచ్చారండి, మీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నేను ఇది దాంట్లో క్యాప్చర్ చేసి ఇచ్చేస్తాను అలా మాట. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇంకేం చేయమంటారు? ఇప్పుడు ఈ మెషిన్ తో ఓన్లీ డైమండ్స్ ని ఐడెంటిఫై చేస్తారా, మిగతా దేన్నైనా ఐడెంటిఫై? లేదండి, లేదు. దీనికి ఏంటంటే ఈ టెక్నాలజీ మీకు ఓన్లీ డైమండ్స్ ఐడెంటిఫై అవుతాయి. ఓకే. నో, మీకు అంటే దేని గురించి అంటున్నారు? స్టోన్ గురించి అంటున్నారు? స్టోన్స్ కావచ్చు, మిగతాది ఏదైనా? లేదండి. స్టోన్స్ అన్నారు కదా. ఓకే, నౌ విల్ కమ్ టు స్టోన్స్. స్టోన్స్ అనేసరికి మీరు ఇంటర్నెట్లో యూ కెన్ చెక్, దీస్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రుమెంట్ వేర్ ఎవ్రీ జెమలాజికల్ లెబొరేటరీ షుడ్ హ్యావ్. ఓకే. బట్ హియర్ నేను చెప్తాను మీకు, దీన్ని రిఫ్రాక్టోమీటర్ అంటామండి. ఆప్టికల్ ప్రాపర్టీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం మెజర్ చేస్తాం. దీన్ని స్పెక్ట్రమ్ అంటామండి. స్పెక్ట్రోస్కోప్, ఇట్ ఈస్ స్పెక్ట్రమ్. దిస్ ఈజ్ పోలారిస్కోప్ అండ్ వీ గెట్ ఆప్టిక్ క్యారెక్టర్. అండ్ దీన్ని డైక్రోస్కోప్ అంటాం మనం. దీంట్లో ప్లియోక్రోయిజం. ఇప్పుడు మనకి దీన్ని ఒక్కదాన్ని పక్కన పెడితే, ఇప్పుడు లెబొరేటరీ గ్రోన్ స్టోన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా సెఫైర్ కొంటారు మీరు, ఎక్స్పెన్సివ్ సెఫైర్స్, ఇది కనక పుష్యరాగం అంటాం, ఎల్లో సెఫైర్ని. ఇప్పుడు ఆ స్టోన్ని ఈ ప్రాపర్టీ చెక్ చేస్తే అన్నీ కూడా సేమ్ వస్తాయి, న్యాచురల్ స్టోన్ లాగా. సో దేర్ వీ ఫెయిల్ హియర్. ఇవేంటంటే బేసిక్. ఎప్పుడన్నా మీకు ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ 2 కలర్ స్టోన్స్ ఆఫ్ సేమ్ కలర్ ఉన్నప్పుడు మనం ఆ డిఫరెన్షియేషన్కి వాడతాం, కానీ మనం న్యాచురల్లా లేకపోతే ల్యాబ్ గ్రోన్ అనేది మనం ఆమె చేయలేమండి. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ ఆర్ ఈవెన్ విత్ ఎక్స్పర్టైజ్ ద లూప్. ఓకే. And we have a deep study on the internal features. So I am having the charts and now I'll show you the charts, how we identify. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మంది వ్యూయర్స్ కి డౌట్ వస్తూ ఉంది, ఇప్పుడు మా దగ్గర ఉన్న డైమండ్ న్యాచురల్ డైమండా, ల్యాబ్ గ్రోన్ డైమండా, లేదా వైట్ స్టోనా? అండ్ కొనే ముందు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటే ఎలా? They can directly come to our laboratory, and our address is on Google. If they can Google our laboratory, they can directly come to us. It is in our bits. You can Google Basil Gem Lab. They can come to our office and మా దగ్గర ఉన్న అంటే నేను ఇచ్చే ప్రజలకి ఆ ఫెసిలిటీ ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఇప్పుడు జనరల్గా మీరు 1 క్యారెట్ డైమండ్ తీసుకొచ్చారు, నేను మిమ్మల్ని బయట కూర్చోబెట్టి చాలా వరకు ఏంటి లోపల చేస్తారు. నాది అట్లా లేదండి, ఓపెన్ ఇట్ ఈస్. Because everything I want to make the public know.
It is a technology, it is Yeah. everything. So that is why in front of your eyes I check your diamond. Even with your hands నేను పెట్టినట్టే మీరే పెట్టుకుని ఆ రియాక్షన్ చూసుకోవచ్చు. దెన్ యూ కెన్ ఆ సర్టిఫికేట్లో ఆ అటాచ్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. మ్మ్. అలా విత్ ప్రూఫ్. దాన్ని అందుకే చెప్తున్నాను నేను ఒక ట్వైస్ అండ్ థ్రైస్ ఏం చెప్తున్నానంటే వేర్ ఎవర్ యూ గో యూ ఆస్క్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ అథెంటిసిటీ. గోల్డ్కి అలా ఇచ్చినట్టు 916 దీన్ని ఏ ప్రూఫ్ నేనున్నాను కదా అంటే కాదు. మీరు కాకుండా రేపు పొద్దున్న ఇంకెవరో కూర్చుంటారు మీ సీట్లో. అవును. నేను కాదు అమ్మింది అంటారు వాళ్ళు, అవును. ఎన్ని బిల్లులు ఉన్నా. సో దానికి ఈ డైమండ్ నెక్లెస్ ఎక్కడికి పట్టుకెళ్ళినా కూడా ఇది అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ దిస్ ప్రూఫ్ ఆఫ్ అథెంటిసిటీ అండ్ ఇట్ ఈస్ ద కస్టమర్ దే హ్యావ్ టు ఆస్క్ దెమ్. మ్మ్. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్మడం కాదు. అవేర్నెస్ అనేది వాళ్ళకి ఉండాలి. ఈ క్వశ్చన్స్ ఉండాలండి. అడగాలి, లేదు ఇవి చూడాలి, చెక్ చేయాలి అనేది ఉండాలి వాళ్ళకి. అవునండి. అట్లీస్ట్ ఏదన్నానండి మనం ఇది ఎట్లా, ఇది ఎందుకు న్యాచురల్, నాకు కార్డ్ ఇవ్వద్దు, ఆ ప్రూఫ్ ఇమ్మని చెప్పాలి మీరు. దట్ ఈస్ ఎస్ అండి. ఇప్పుడు చాలా వరకు ఐడెంటిఫై చేయలేకుండా ఉంటాయి, మీరు అన్నట్టుగా సస్పెక్టెడ్ గా ఉంటాయి, అవునండి, సస్పీషియస్ గా అవునండి. ఉండే వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు మరి? ఇప్పుడు అది బేసిక్ టెస్ట్ అయ్యాక మనకి వెదర్ ఇదిగోండి ఇక్కడ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దే ప్రిపేర్డ్ ద చార్ట్స్. Hmm. న్యాచురల్ అంటే భూమిలో ఏర్పడిన సహజసిద్ధంగా దాంట్లో వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఓకే, దెన్ అగైన్ సింథటిక్ మ్యాన్ మేడ్ ఎట్లా ఉంటాయి, న్యాచురల్. ట్రీటెడ్ అంటే న్యాచురల్ వచ్చిందండి, మళ్ళీ దెన్ అగైన్ దే ఎన్హాన్స్ ఫర్ Oh, yeah. కలర్ ఆర్ క్లారిటీ. Hmm. అవి ఎట్లా ఇంటర్నల్ ఫీచర్స్ ఉంటాయి అనేది Hmm. బేసింగ్ ఆన్ దట్ వీ ఐడెంటిఫై. ఫర్ దట్ యూ నీడ్ అ డీప్ నాలెడ్జ్. సో ఇప్పుడు సింథటిక్ ని కూడా ట్రీట్ చేస్తారా? లేదు, ఓన్లీ న్యాచురల్. న్యాచురల్ ని ట్రీట్ చేస్తారు. ఓకే. సో మనకేంటి ఇప్పుడు ఈ స్టోన్ ని నేను పిక్ చేశానంటే Hmm. బేసింగ్ ఆన్ దీస్ ఫీచర్స్ ఓన్లీ ఐ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇస్ అ న్యాచురల్ ఆర్ సింథటిక్. ఓకే. అదండి. సో హియర్ వీ హ్యావ్ ఫర్ సెఫైర్ అండ్ అగైన్ ఈవెన్ డైమండ్స్. ఇగో ఇప్పుడు మనం సుత్తితో కొట్టొద్దు అనేది వీళ్ళే చెప్తున్నారు. ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలంటే హ్యామరింగ్ చేయడం అని. దిస్ ఈజ్ ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో ఈ మెషిన్, సో ఇక్కడ ఈ రియాక్షన్స్ అండి. సో దిస్ చార్ట్లో మీకు ఎక్కడా కూడా హ్యామర్ కానీ హార్డ్నెస్ టెస్టర్ కానీ వాళ్ళు వాడలేదు. బికాజ్ యూ కెన్ గో టు దిస్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా. ఈ క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళే, నాయి కాదు. బికాస్ ఐ వాంట్ టు మేక్ పబ్లిక్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. అదండి. ఇప్పుడు మీరు 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు కావాలని సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చారా, లేకుంటే ఫ్యామిలీ పరంగా వచ్చారా? దీని మీద ఎందుకని ఇంత రీసెర్చ్ చేశారు మీరు? బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. నేను లైక్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, బిఫోర్ వెన్ ఐ వాజ్ బోర్న్, మా నాన్నగారు నాకు కాంపిటీషన్ సక్సెస్ రివ్యూస్ అని చెప్పి కొన్ని ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే బుక్స్ తీసుకొచ్చారండి. మీరు పుట్టక ముందు మీకోసం తెచ్చారు? నా కోసం 34. బికాస్ అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఐ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. సో దాంట్లో ఆయనకి రీడింగ్ బుక్ చదివే అలవాట్లేదు. మా మదర్కి ఇట్ గాట్ ఇన్హెరిటెడ్. మా మదర్కి బుక్ రీడింగ్ ఉందండి. సో అట్లా ఆవిడ ఆ రీడింగ్ బుక్ అలవాటు మా నాన్నగారు తేవడం, నాకు చిన్నప్పుడు మాకు ఫస్ట్ నా ఎడ్యుకేషన్ చెప్తాను. నేను నెల్లూరులో చదివానండి. ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ టిల్ 4th క్లాస్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని చెప్పి. అప్పుడు మాకు ఇంటికి వచ్చేసరికి టీవీలు ఏమి లేవు. ఇంటికి రావాలి, పుస్తకం చదువుకోవాలి. సో అలా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూస్ నేను చదివి నాకేమైందంటే ఐ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే పుస్తకాలు చదవాలని. సో అలా ఆ రీడింగ్ అనేది అలవాటైంది. సో అది అంటే ఒక రకంగా ఏంటంటే అది చదువుతున్నప్పుడు నాకు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ పబ్లిక్ సర్వీస్. సో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, అక్కడి నుంచి మేము మూవ్ అవ్వడం, తర్వాత భీమవరం వచ్చేసామండి. ఇప్పుడు మాది ఐఎమ్ ఫ్రమ్ భీమవరం యాక్చువల్లీ. నాకు కొంత ఎడ్యుకేషన్ పాలకొల్లులో జరిగింది 10th క్లాస్ వరకు. ఈవెన్ ఇంజనీరింగ్ నాది స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పి నర్సాపూర్ అండి, మొగల్తూరు, చిరంజీవి గారు ఊరు ఉంది కదండి, మా ప్రభాస్ గారు అక్కడ. సో అక్కడ చదువుతున్నప్పుడే నాకు ఐ థాట్ ఆఫ్ అంటే సంథింగ్ డిఫరెంట్, ఏది మనం ఇంకా ఏదైనా బెటర్ చేయొచ్చు అనుకునే టైంలో నాకు పురంధేశ్వరి మేడం గారు ఉన్నారు కదండి, రామారావు గారు. షీఈస్ అ వెరీ నైస్ గుడ్ జెమలాజిస్ట్. ఆవిడ ఇంటర్వ్యూ చదివానండి నేను. సో ఎవ్రీథింగ్ మనం కలర్డ్ స్టోన్స్ అంటే కొంచెం ఫ్యాసినేషన్ ఉంటుంది. సో ఆవిడ ఇంటర్వ్యూ చదవడం, ఆ తర్వాత కొంచెం లైక్ అలా దానివల్ల మనం అట్రాక్ట్ అవ్వడం. సో ఫార్చునేట్లీ మా పేరెంట్స్ని నేను అడగడం. ఇప్పుడు బీటెక్ అయ్యాక ఎవరైనా జాబ్కి వెళ్ళమంటారు. ఆఫ్టర్ బీటెక్ ఐ ఆస్క్డ్ మై ఫాదర్ ఐ విల్ డూ దిస్. సో హీ హ్యాస్ సపోర్టెడ్ మీ అండ్ ఫార్చునేట్లీ నాకు అట్లాంటి టీచర్స్ దొరికారండి. సో ఆఫ్టర్ దట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను జాబ్ చేసినా కూడా అక్కడ కూడా ఈ రీసెర్చ్ రిలేటెడ్ అందరూ టచ్ అయ్యారు నాకు. సో అట్లా ఏంటంటే నాకు ఆ ప్యాషన్ రోజు రోజుకి పెరిగి ఆ సర్వీస్ అనేది ఎప్పుడైతే అక్కడ ఉండిపోయిందో
స్టిల్ నాకు ఇప్పుడు అదే ఉందండి. అందుకేనంటే నేను డైమండ్ రేపొద్దున మీరు డైమండ్ జ్యువెలరీ బిజినెస్ మీరు చేస్తారంటే నో. ఐ వాంట్ టు డూ ఓన్లీ సర్వీస్ టు ద పబ్లిక్. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ హియర్ అండి. సో మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? నెంబర్ అది ఏమన్నా ఇస్తారా? సేమ్ నాది నెంబర్ ఉందండి. ఐ విల్ ప్రొవైడ్ యూ లైక్ సో స్క్రీన్ మీద మనకి బెసెల్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ల్యాబొరేటరీ అండ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చింది, కొనుక్కున్నటువంటి జ్యువెలరీలో డైమండ్ ఒరిజినల్ అయినా లేకుంటే అందులో 4Cs ఉన్నాయా లేదా, న్యాచురల్ ఉందా, ల్యాబ్ గ్రోన్ ఉందా, అండ్ ఆల్రెడీ ఉన్న దాంట్లో కూడా మనం ఏమైనా మోసపోయామా, ఎందుకంటే బోల్డ్ అంత డబ్బు పెడుతున్నాం కాబట్టి వాటన్నిటి కోసం టెస్టింగ్ల కోసం నాట్ ఓన్లీ డైమండే కాదు, మనం తీసుకున్నటువంటి రాళ్ళు కావచ్చు లేకుంటే నవరత్నాలు కావచ్చు చాలా కాస్ట్లీ ఉంటాయి. అందులో చీప్ మెటీరియల్ని కూడా కలర్ మార్చో లేకుంటే గ్రేడ్ మార్చి దాంట్లో మిక్సింగ్ చేసి ఇస్తుంటారు. కాబట్టి డబ్బులు చాలా కష్టపడి మనం సంపాదించుకొని కలకాలం ఉండేలా మనం కొనుక్కుంటాం. కాబట్టి టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మోసం అనేది చాలా సులువుగానే జరుగుతుంది, మనం కూడా సులభంగానే మోసపోతుంటాం. అంతే కదా? అవునండి. అవును. ఎగ్జాక్ట్లీ. సో అందుకేనండి, బికాస్ ఐ వాంట్ టు బీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పబ్లిక్ Yep. ఆల్వేస్. సో ఐ వాంట్ టు లైక్ సపోర్ట్ దెమ్. సో లైక్ మీరు ఎప్పుడైనా కానీ యూ కెన్ అప్రోచ్ మీ. Yep. ఈవెన్ ఫర్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఐఎమ్ ఎడ్యుకేషన్ కూడా చేస్తాను. డైమండ్ ఐడెంటిఫికేషన్, డైమండ్ గ్రేడింగ్ అండ్ జెమలాజీ. ఈవెన్ పబ్లిక్ కెన్ అప్రోచ్ ఫర్ దోస్ కోర్సెస్ ఆల్సో. ఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ థ్యాంక్స్ మేడం. విషెస్ థ్యాంక్ టు యూ యూ మేడం. థ్యాంక్ ఫర్ యూ. గివింగ్ నమస్తే దట్ అండి. అవేర్నెస్. కావాల్సినటువంటి మేము అవగాహన ఎలా కలిగి ఉండాలి, ఎంత డబ్బు పెట్టి కొంటున్నప్పుడు అవునండి. మోసపోకుండా ఉండాలి అంటే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి మనం ఎవరైనా తీసుకెళ్ళాం అనుకోండి, ఇది కాదండి మీరు ఇంత డబ్బు పెట్టారండి, ఇది అసలు నకిలీ అండి, ఇదేదో రంగురాయండి అని చెప్తారు కదా. అవును. అలా కాకుండా ఉండాలి అంటే ఎప్పటికీ అది నిలిచిపోవాలి, మనకు ఆ అవును. నమ్మకం కూడా అలాగే ఉండాలి ఎనీ అంటే. టైమ్ అండి. యూ కెన్ ఎనీవన్ మీరు కూడా రావచ్చు ఆఫీస్కి ఒకసారి. యూ కెన్ Definitely గా. కమ్ అండ్ విజిట్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు. నమస్తే థ్యాంక్ అండి. యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.